బైబిల్ గ్రంథం చెప్తుంది ప్రాకారం. ప్రాకారం ఎంత బలంగా ఉంటుందో, ప్రాకారం ఎంత ఎత్తుగా ఉంటుందో, క్రైస్తవ యొక్క రక్షణ, దేవుని బిడ్డల యొక్క రక్షణ అంత స్థాయిలో ఉండాలి. దేవుని స్తోత్రం. అది దేవుని ప్రణాళిక. ఏది సాధారణంగా ఉండటానికి లేదు. ప్రతి ఒక్కరూ నేర్చుకోండి. దేవుని పాదాల చెంత ప్రతి ఒక్కరూ నేర్చుకోండి. దేవుని బిడ్డలుగా నేనైనా మీరైనా మన అందరం మన రక్షణను అలక్ష్యం చేయొద్దు, నిర్లక్ష్యం చేయొద్దు. దేని కారణం చేత ఒక్కసారి మన జీవితంలోంచి రక్షణ అన్న పదం, ఆ జీవితం, ఆ క్రియ, ఆ పరిస్థితి తొలగిపోయిందంటే మళ్ళీ తిరిగి దాని రక్షణ పొందుకోవాలంటే చాలా కష్టం అవుతుంది. ఎందుకంటే బైబిల్ గ్రంథంలో ఒక్కసారి వెలిగించబడిన తరువాత వారు దైవ దృష్టి వ్యతిరేకంగా పాపం చేసినట్లయితే అలాంటి వారిని నూతన పరచుట అసాధ్యం అంటాడు బైబిల్ గ్రంథం. చాలా కష్టసాధ్యమైనటువంటి పరిస్థితి కనుక చాలా జాగ్రత్త. ఎందుకంటే బైబిల్ గ్రంథంలో మనం చూసాం, ఏశావును మళ్ళీ పునరుద్ధరించి అంటవలేదు, ప్రైజ్లార్డ్. సౌలును మళ్ళీ పునరుద్ధరించి అంటవలేదు. మీకు అర్థమైందా? ఇలా ఇస్కరియోతు యూదా మళ్ళా తన జీవితంలో కనీసం ఆ పశ్చాత్తాపడే దైవ దృష్టి యోగ్యంగా అవలేదు. అయినా చాలా మంది చూస్తూ తనకున్న స్థితిని కోల్పోయినటువంటి దృష్టాంతాలు. కనుక మరి జాగ్రత్తగా మీరు బైబిల్ గ్రంథాన్ని పరిశీలించండి. దేవునికి స్తోత్రం. అందుచేత రక్షణను సహవాసం ద్వారా, ప్రార్థన ద్వారా, వాక్యం ద్వారా, విధేయత ద్వారా, విశ్వాసం ద్వారా, ఇలా మనం దైవ దృష్టి యోగ్యమైన దీనత్వం ద్వారా మనం కాపాడుకో. రక్షణ చాలా అద్భుతం. దాన్ని దేవుని వాక్యానుసారంగా ప్రాకారాలుగా, ఒక్కొక్క ప్రాకారాన్ని బైబిల్ గ్రంథంలో ఎలాంటి ప్రాకారాలు, ఏ విధమైన పరిస్థితి అంది ఒకసారి లేఖనాల్లోంచి మనం చూద్దాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. మొట్టమొదట బైబిల్ గ్రంథంలో జకర్యా గ్రంథం పరిశీలిస్తే 2వ అధ్యాయం 5వ వచనం చూస్తే దేవుని వాక్యంలో చూద్దాం. ఏంటంటే యెరూషలేమునకు దేవుడట నేనే అగ్ని ప్రకారంగా ఉంటాను. క్రైస్తవుడు యెరూషలేము యొక్క రక్షణ గురించి, యెరూషలేము గురించి ఆలోచిస్తున్నప్పుడు, దాని యొక్క కొలతల గురించి ఆలోచిస్తున్నప్పుడు, అప్పుడు దేవుని వాక్యంలో జకర్యా గ్రంథం 2వ అధ్యాయం 5వ వచనం నేను దాని చుట్టూ అగ్ని ప్రాకారముగా ఉందును, నేను దాని మధ్య అగ్ని ప్రాకారముగా ఉందును, నేను దాని మధ్య నివాసినై మహిమకు కారణముగా ఉందును. ఇదే యెహోవా వాక్కు. యెరూషలేము అనగా సంఘం. సంఘమునకు సంఘ యొక్క రక్షణకు దేవుడు అగ్నియే తానే ప్రాకారం ఉంటాడు. క్రైస్తవుడు తానే ప్రాకారం ఉంటాడు. జాగ్రత్తగా దేవుని పాదాల దగ్గర నేర్చుకుందాం. బాబా నీ కృప నాకు అనుగ్రహించండి. ఎందుకంటే నిత్యము నువ్వు నాకు ప్రాకారం ఉన్నావు కనుక నేను బతుకున్నాను, నేను బలపడున్నాను. తండ్రి, నా రక్షణ కాపాడుకోగలుగుతున్నాను. ఇది బాగా గుర్తించాలి. క్రైస్తవుడు ప్రతి జీవితంలో రక్షణను కాపాడుకునే అద్భుతం జరగాలి. చూడండి, శరీరాన్ని కాపాడుకోవాలి, మనస్సును కాపాడుకోవాలి, హృదయాన్ని కాపాడుకోవాలి, ఐక్యతని కాపాడుకోవాలి, విశ్వాసాన్ని కాపాడుకోవాలి. ఇలా ఇవన్నీ కాపాడుకోవడంలో ముఖ్యంగా ఏంటంటే రక్షణను కాపాడుకోవాలి. ఇది ఎందుకంటే అవసరమైతే ఏర్పాటు వారు చేయబడిన వారు సైతం కూడా మోసగించబడి మళ్ళీ లోకంలోనికి, పాపంలోనికి వెళ్ళిపోయిన ప్రమాదాలు జరుగుతూ ఉన్నాయి. చాలా భయంకరమైన పరిస్థితి ఏర్పడుతుంది ఇప్పుడు. కనుక చాలా జాగ్రత్తగా మన దేవుడే అగ్ని ప్రాకారంగా ఉండాలి అంటే బైబిల్ గ్రంథంలో మనం ఎంత జాగ్రత్తగా ఉండాలి. మన చుట్టూ దేవుడే ఉండాలి అనుకుంటే మనం ఎంత పరిశుద్ధంగా ఉండాలి, మనం ఎంత యోగ్యంగా ఉండాలి, జాగ్రత్తగా ఆలోచించాలి. మనం ఎంత విశ్వాసపరంగా ఉండాలి. దేవుడే మన చుట్టూ అగ్ని ప్రకారంగా ఉండాలి అనుకున్నప్పుడు మనం ఎంత, ఆయన గుర్తిన ఒక పాపం చుట్టూ ఆయన అగ్ని ప్రకారంగా ఉండడు కదా, ఒక అపవిత్ర చుట్టూ ఆయన అగ్ని ప్రకారం ఉండాలి, ఒక తప్పుడు పని చుట్టూ ఆయన అగ్ని ప్రకారం. దేవుడే పరిశుద్ధంగా అగ్ని ప్రకారంగా ఉండాలంటే దాని పరిస్థితి ఒకసారి ఆలోచించాలి. తండ్రి నన్ను కరుణించు. ఏదో అన్నట్టు ఉండద్దు, ఏదో అన్నట్టు అసలు ఉండద్దు. ఆయన నీ రక్షణను కాపాడుకోవాలి. నీ చుట్టూ ఎప్పుడు ప్రతిరోజు ప్రభు ఉండాలి అంటే తగిన పరిశుద్ధం మనకు ఉండాలి. క్రైస్తవుడు తగిన విశ్వాసం మనకు ఉండాలి, తగిన ప్రార్థన మనకు ఉండాలి. ఆయన మన చుట్టూ ఎప్పుడూ ఉండాలి. అగ్ని ప్రకారంగా ఆయన మన చుట్టూ ఉండాలంటే ఆయన తగినట్టు మనం కూడా ఉండాలి. అందుకే దేవుని వాక్యంలో అంటాడు, దేవునికి రాజ్యమునకు తగినట్టుగా మీరు ఉండాలి అంటాడు. దశలోనికి రాసిన 2వ అధ్యాయంలో ఆయన దేవుని రాజ్యమునకు తగినట్టుగా మీరు ఉండాలి.
అన్న దేవుని పిలుపు తగినట్టుగా మీరు ఉండాలి. క్రైస్తరాడు దేవునికి తగినట్టుగానే మీరు ఉండాలంటాడు. క్రైస్తరాడు దేవునికి తగినట్టుగా, దేవుని రాజ్యం తగినట్టుగా ఉండాలి. యెషయా రాష్ట్రపతిలోనే 2వ అధ్యాయం 11వ వచనం రాయబడుతుంది. కనుక దేవునికి తగినట్టుగా ఉండాలి, దేవుని రాజ్యం తగినట్టుగా ఉండాలి. అంటే మనం చుట్టూ దేవుని స్తోత్రం, దేవుని సంఘమును ఎలా పోల్చాడంటే చాలా అద్భుతమైనటువంటి పోలిక. దీపంగా పోలుస్తాడు. క్రైస్తరాడు దీపములారా అంటాడు. అంటే దీపం అంటే చుట్టూ నీళ్లు, మధ్యలో చిన్న ఇసుక తిన్నీళ్ళకి ఇసుక దెబ్బ. క్రైస్తరాడు అలాగే చుట్టూ అగ్ని ప్రాకారంగా దేవుడే మనకుంటే ఇంకా ఆలోచించండి పరిస్థితి. ఎంత శక్తివంతంగా ఉంటాం, ఎంత దైవికంగా ఉండాలి మనం. దేవునికి స్తోత్రం కలుగును గాక. చుట్టూ ఉన్న జనములు శక్తివంతమైన వారు మన చుట్టూ ఉన్న గొప్ప గొప్ప పెద్ద పెద్ద ఆఫీసర్లు చుట్టూ ఉన్నారు అనుకోండి. అప్పుడు మన ప్రవర్తన ఎలా ఉండాలి, మన మాట తీరు ఎలా ఉండాలి, మన క్రియల విధానం ఎలా ఉండాలి, మన ఆలోచన విధానం ఎలా ఉండాలి. మన చుట్టూ పెద్ద పెద్ద కలెక్టర్లు, మినిస్టర్స్, ప్రధానమంత్రులు, లేదా దేశాధ్యక్షుడు మన చుట్టూ ఉన్నారు, మనం మధ్యలో ఉన్నాం. అప్పుడు ఎలా ఉంటుంది పరిస్థితి? మనం వారికి తగినట్టుగా, ఆ గౌరవాన్ని తగినట్టుగా మనం ఉండాలి. సేమ్ అలానే మన జీవితంలో మన చుట్టూ అగ్ని ప్రాకారం ఉన్న దేవునికి తగినట్టుగా మనం కూడా అగ్గిలా ఉండాలి. అగ్గిలా ఉండాలి. విభజన స్థితి నాకు మీకు పోవాలి, చల్లని స్థితి మనకు పోవాలి. మన జీవితంలో దేవునికి అగ్ని చుట్టూ ఉండాలి. అంటే మన దగ్గర అగ్ని ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగునుగా. నేనైనా మీరైనా తండ్రి మాకు చల్లని స్థితి కానీ, మా కుటుంబ జీవితంలో, సంఘ జీవితంలో, ప్రార్థనా జీవితంలో, విశ్వాస జీవితంలో, సేవా జీవితంలో, ఏ జీవితంలో మాకు నిలువెచ్చని చల్లని స్థితి ఉండకూడదు. వెచ్చగా ఉండాలి. నీతో ఎప్పుడు మేము సహవాసం కలిగి నీకు అనుకూలంగా అయినా మేము అగ్ని వలె ఉండినట్లు దీవించమని ప్రార్థన చేయాలి. వాక్యంతో నువ్వు ఎంత కాంటాక్ట్ నీకు ఉంటుందో, ఎంత సంబంధం నీకు ఉంటుందో, ఎంత ధ్యానిస్తావో, ఎంత నేర్చుకుంటావో, ఎంత అనువర్తింపు చేసుకుంటావో, దాన్ని బట్టే మన జీవితం యొక్క స్థితి కూడా ఆధారపడు. గుర్తుపెట్టుకోండి. దేవునికి స్తోత్రం. వాక్యానికి మనకి సంబంధం, పరిశుద్ధాత్మకి మనకి సంబంధం, దేవునికి మనకి సంబంధం. ఈ సంబంధాలు దైవికంగా పటిష్టపరచుకోవాలి. క్రైస్తవులు అది గుర్తుంచుకోవాలి. దేవుని పాదాలు. లేకపోతే మన రక్షణ కాపాడుకోవడం చాలా కష్టమైంది. ఇది చిన్న సంగతి కాదు. లోకమంతా భయంకరమైన పరిస్థితిలో ఉంది. అలాంటి ఘోరమైన ప్రపంచంలో మీరు ఉన్నాం కనుక లోకంలో ఉన్నారు కానీ లోక సంబంధులు కారని లేఖనాల ద్వారా రాయబడింది. జాగ్రత్తగా గమనించాలి. చుట్టూ దేవుడున్న సౌలు తన రక్షణ కాపాడుకోలేపాడు. చుట్టూ దేవుడున్న తనతోనే ఉన్న సంసోను తన రక్షణ కాపాడుకోలేపాడు. జాగ్రత్తగా తన ప్రతిష్ట, తన నాజీరత్వాన్ని కాపాడుకోలేపాడు. చిన్నదానికి ఒక స్త్రీ గురించి ఆశపడి తన జీవితాన్ని కోల్పోయాడు. ఇలాంటివన్నీ బైబిల్ సంఘటనలు మనం ఆలోచిస్తే వాళ్ళు మంచి నాజీరు చేయబడిన వ్యక్తి అయినా చిన్న విషయం కాదు. అలాంటి వ్యక్తే పరిస్థితి ఉంటే ఇలా మన పరిస్థితి ఏంటి ఆలోచించాలి. దేవుని ఆలోచించాలి. మనం నాజీరు చేయబడిన వ్యక్తులం కాదు. మనం అంత పరిపూర్ణత వాళ్ళు అంత ప్రతిష్ట కలిగిన వ్యక్తులకే అంత శోధన వచ్చినప్పుడు వాళ్ళు దానిలో పడిపోయారంటే మన పరిస్థితి ఏంటి ఆలోచించాలి. ప్రతి ఒక్కరూ దేవుని వాక్యానుసారంగా ఆలోచించాలి. తండ్రి రక్షణను భయముతో వణకుతూ కొనసాగించుకోమని, లేక ఎవడు నా మాట విని వణుకుచుండనో వాన్నే నేను దృష్టించున్నా అంటాడు. ఆయన మాట విని పక్కన పెట్టడం కాదు, ఆయన వాక్యాన్ని నిర్లక్ష్యం చేయడం కాదు, ఆయన మాట విని ఏదో అన్నట్టు కాదు. ముఖ్యంగా కుటుంబాల్లో మన జీవితాలు నాకైనా మీకైనా మన అందరికీ నేర్చుకోండి. శరీర సంబంధమైనటువంటి కొన్ని విషయాలు మనం చంపుకుంటే తప్ప ఆత్మ సంబంధమైన విషయాల్ని అభివృద్ధి పరచుకోలేము. జాగ్రత్తగా గమనించాలి. కొన్ని శారీరక దోషాలు, శారీరకమైనటువంటి దైవ వాక్య విరుద్ధ క్రియలు, శారీరకమైనటువంటి అపవిత్రతలు, కొన్ని వాక్యాన్ని విరుద్ధమైనవి నా నుండి మీ నుండి మన నుండి పోతే గాని ఆ దైవిక రక్షణ భయముతో వణకుతూ కొనసాగించుకునే పరిస్థితి ఉండదు. జాగ్రత్తగా మీరు గమనించాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. తండ్రి పాదాలు తండ్రి రక్షణను భయముతో వణకుతూ కొనసాగించుకునే కృప మాకు ఇవ్వండి ప్రభా. అంటే అగ్ని చుట్టూ అగ్ని ఉండి దేవుడే మన ప్రాకారం ఉన్నాడు కనుక మీరు ఎంత అగ్నిగా ఉండాలి అన్నది నేర్చుకొని మన దగ్గర ఉన్న ప్రతి నిలువెచ్చని స్థితి, చలన స్థితి తీసివేసుకొని అగ్ని వంటిగా మనం ఉండాలి. ఎందుకంటే అగ్ని సెగ ఆయన మన చుట్టూ ఉన్నాడు కనుక అగ్ని సెగ మనకు తగులుతున్న కొలది మనం ఇంకా అగ్నిగా మనం మారాలి. అగ్ని సంబంధంగా మనం ఉండాలి. అది దేవుని సంకల్పం కనుక మొట్టమొదటి బైబిల్ దేవుడు అగ్ని ప్రాకారంగా ప్రయత్నిస్తున్నారు.
మన చుట్టూ ఉంటుంది. అది ప్రాకారాన్ని మామూలు ప్రాకారం కాదు, దేవుడే అగ్నిగా. అది రెండవది ఆయన మొదటి సమూయేలు గ్రంథం 25వ అధ్యాయం మొదటి సమూయేలు 25:16 వచనం చూడండి. మేము గొర్రెలను కాయచున్నంత సేపు వారు రాత్రి పగళ్ళు మా చుట్టూ ప్రాకారముగా ఉండేది. మేము గొర్రెలను కాయచున్నంత సేపు వారు రాత్రి పగళ్ళు మా చుట్టూ ప్రాకారంగా. దేవునికి స్తోత్రం. మనుషులు వాళ్ళు దైవ సంబంధమైన ప్రకారంగా ఉన్నట్ట దేవుని వాక్యంలో ఉన్న సత్యం ఇది. బైబిల్ గ్రంథంలో జాగ్రత్తగా చూద్దాం. కొంచెం ముందుకెళ్తే అర్థమవుతుంది. 14 వచనం చదువు. పనివాడు ఒక నాబాలు భార్యను అబీగైలు తిట్టనెను. అమ్మా, దావీదు అరణ్యంలో నుండి మన యజమానుని కుశల ప్రశ్న అడుగుటకే దూతలను పంపించగా అతడు వారితో కఠినముగా మాట్లాడాను. అయితే ఆ మనుషులు మాకు ఎంత ఉపకారం చేసి ఉన్నారు. మేము పొలంలో వారి మధ్యన సంచరించినంత సేపు అపాయము గాని నష్టము గాని మాకు సమీపనే లేదు. మేము గొర్రెలు కాయచున్నంత సేపు రాత్రి పగళ్ళు మా చుట్టూ ప్రాకారముగా ఉండేది. దైవ ప్రజలు ప్రాకారంగా ఉండంట. ప్రైజ్ గాడ్. అది దావీదు సంబంధించిన వ్యక్తులు ఎలాగైతే ప్రాకారంగా ఉన్న కారణం చేత మాకు ఏ అప్పు కలగలేదు. ఎందుకంటే వాళ్ళు ప్రార్థనలో ఉంటారు, ఆత్మలో ఉన్నారు, వాక్య సంబంధం ఉన్నారు, దైవిక ఉన్నారు. కనుక వాళ్ళ వలన మనకు అపాయం సంభవింపలేదు. కనుక వాళ్ళు ఎలాంటి, అలాగే దైవ ప్రజలు చూడండి, ఒక వ్యక్తి కారణంగా ఆ ప్రాంతం, ఆ యొక్క ఆ దేశం లేక ఆ సమస్తమైన గ్రామం, ఆ పల్లె, ఆ వీధి మొత్తం ఒక వ్యక్తి, ఒక కుటుంబం కారణంగా దీవించబడినటువంటి పరిస్థితి. దేవునికి స్తోత్రం. అలాగే మన జీవితం, మన ఇంట్లో, మన కుటుంబంలో మన రక్షణ దేవుని స్తోత్రం కనుక. హల్లెలూయా. నేను మీరు జ్ఞాపకం చేసుకున్నాం. ప్రభువా, దయచేసి మా జీవితాలను మీరు కరుణించండి. మేము దైవ దృష్టి యోగ్య ప్రకారంగా అంత బలంగా, అంత ఎత్తుగా మా రక్షణ ఉండాలి. అంత ఎత్తుగా, అంత బలంగా మా రక్షణ ఉండాలి. మా రక్షణ దీని పరిస్థితి సాధారణం కాదు. దేవుడు రక్షణ అనగానే కొంచెం లోపలికి మనం వెళ్తాము. ఎస్, రోమీలు రాసిన పత్రిక తీయండి. ఏంటి అంత బలంగా ఉండాలంటే చూద్దాం. ఏంటి బలంగా ఉండాలో అది కూడా గమనిద్దాం. రోమీలు రాసిన పత్రిక 10 మీకు వందనాలు, స్తోత్రాలు. హోలీ స్పిరిట్ లో తండ్రి నీకు వందనాలు. ఎనిమిది నుంచి చదవండి. 10వ అధ్యాయం 8 నుంచి. అదేమని చెప్పుచున్నది, వాక్యం నీ యొద్దను, నీ నోటను, నీ హృదయములోను ఉన్నది. అది మేము ప్రకటించే విశ్వాస వాక్యమే. అదేమనగా, యేసు ప్రభువని నీ నోటితో ఒప్పుకొని దేవుని మృతుల నుండి ఆయన లేపని నీ హృదయమందు విశ్వసించిన ఎడల నువ్వు రక్షింపబడదువు. ఏలయనగా నీతి కలిగినట్లు మనుష్యుడి హృదయంలో విశ్వసించును, రక్షణ కలిగినట్లు నోటితో ఒప్పుకొనును. అంటే యేసు ప్రభువని నోటితో ఒప్పుకొని దేవుడు మృతుల్లో నుండి ఆయన లేపని నీ హృదయమందు విశ్వసించిన ఎడల నీవు రక్షింపడదు. అంటే ఏంటి? నీ ఒప్పుకోలు, నీ విశ్వాసం బలమైన గోడగా ఉండాలి, బలమైన ప్రాకారం ఉండాలి. ఏది ఒప్పుకున్నామో దాన్ని పటిష్టంగా నెరవేర్చాలి. ఏది మన జీవితంలో దేవుని పాదాల దగ్గర పొందుకున్నామో దాన్ని బలంగా, పటిష్టంగా దాన్ని కాపాడుకోవాలి. దేవునికి స్తోత్రం. అదే అంటాడు, నువ్వు నోటితో యేసు ప్రభుని ఒప్పుకున్నావు అంటే, ప్రభు అంటే అర్థం ఏంటి? ఈజ్ ద సుప్రీం ఆఫ్ ద వరల్డ్. ప్రపంచం మొత్తం మీద ఆయనే సార్వభౌముడు, మనుకోలేరు. ఈజ్ ద ఓన్లీ లార్డ్.
మీకు అర్థమైందా? ఓన్లీ లార్డ్. ఆంగ్లేయుల చరిత్రలో ఆంగ్లేయులు కూడా అందరినీ పెద్ద పెద్ద వాళ్ళందరినీ కూడా లార్డ్ అంటారు. లార్డ్ మౌంట్ బాటన్ ఇలా ఉంటుంది కదా, అలాగా అని వాళ్ళందరినీ లార్డ్ అంటారు. కానీ వాళ్ళ అధిపతి కనుక అలా అన్నారు. కానీ దేవుని వాక్యం చెప్తుంది సుప్రీం. వాళ్ళ దేశానికి వాళ్ళు తప్ప అంతగా ఎక్కువ వేరే ఉండడు. అలాగే ప్రపంచం మొత్తం మీద లార్డ్ అతను ఒక్కడే. బైబిల్ గ్రంథంలో ఉంది, హీ ఈస్ ద లార్డ్ ఆఫ్ ఆల్. ఆయన అందరికీ ప్రభు. దేవునికి స్తోత్రం. ఆయన నోటితో ప్రభు అని ఒప్పుకొని, క్రైస్తవుడు నీ ఒప్పుకోలను బట్టి నీ నాలుక ఆ రోజు ఏదో ఉదయం ఏదో ఆ రోజు అప్పటికప్పుడు తాత్కాలికంగా శారీరక సంబంధంగా అన్నట్టు కాకుండా, క్రైస్తవుడు నాలుగు ఒక్కసారి నీ జీవితంలో ఆయన్ని ప్రభుగా, నీ జీవితానికి ప్రభుగా, నీ హృదయానికి ప్రభుగా, నీ మనసుకు ప్రభుగా, నీ బ్రతుకు ప్రభుగా, నీ క్రియలకు ప్రభుగా, నీ కుటుంబాన్ని ప్రభుగా ఒప్పుకొని తీరాలి. ఒప్పుకున్నావు. ఒప్పుకున్న వ్యక్తివి దాన్ని కాపాడుకున్న భద్రగా ఉండాలి. నీకంటే ఆయన కంటే అధికారం కలిగిన స్థితి నీ దగ్గర ఉండకూడదు. దేవునికి స్తోత్రం. ప్రైజ్ రాడ్. బైబిల్ గ్రంథాన్ని పరిశీలించాలి. కనుక దేవుడు నోడు ఉదయమందు తండ్రి అయిన దేవుడు క్రీస్తును మృత్యులోంచి లేపాడు. విశ్వాసం ఎలాంటిది? తండ్రి అయిన దేవుడు క్రీస్తును మృత్యులోంచి లేపాడన్న విశ్వాసం ఉదయం అంతరం. అంటే ఉదయం నోరు రెండు కూడా వెరీ పవర్ఫుల్. ఇది ఉదయంలో విశ్వాసం, నోటి ద్వారా రక్షణ రెండు కలిగే. కనుక దేవుని వాక్యం ఏదైతే నువ్వు చేసావో ఆ ఒప్పుకోలు, ఆ విశ్వాసం, అది దేవుని వాక్యానుసారంగా చాలా బలంగా, ప్రాకారం అంటే ఎత్తుగా ఉండాలి. బలంగా ఉండాలి. అక్కడ నువ్వు ఎక్కడ తప్పడానికి వీల్లేదు. నీ జీవితంలో ఆ దైవిక విశ్వాసం నుండి పోవడం వీలేదు. ఏదైతే ఒప్పుకున్నావో దాన్ని కరెక్ట్ గా నెరవేర్చిన జీవితం కడవరకు ప్రభు రాజ్యం చేరుకున్న పర్యంత వరకు కూడా అది ఉండి తీరాలి. అది లేఖన అంశం. కనుక నేనైనా మీరైనా నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే, నీవు రక్షణ ప్రాకారంగా బలంగా, దేవుడే బైబిల్ గ్రంథంలో ఉంది, మనకి బలమైన పట్టణం ఒకటి ఉంది, దాని ప్రాకారాలు బురుజులు రక్షణతో పోల్చబడ్డాయి. అదే పరలోకం యొక్క ప్రాకారాలు రక్షణ. అంటే దానికి అర్థం ఏంటి? రక్షణకి పరలోకానికి ఎంత కనెక్షన్, ఎంత సంబంధం ఉంది? నీ రక్షణ ఎంత బలంగా ఉంటే అంత బలమైన రీతిలో దేవుని రాజ్యం. నీ రక్షణ ఎంత శక్తివంతం ఉంటే అంత శక్తివంతుని వ్యక్తిని పరలోకంలో చేర్చబడతావు. నీ రక్షణ సాధారణంగా లోక సంబంధంగా శరీర సంబంధంగా ప్రతి చిరదానికి, కాందానికి, అయినదానికి లోక సంబంధమైన మనస్తత్వాన్ని ఆధారం చేసుకుని, శరీరాన్ని ఆధారం చేసుకుని నీ రక్షణ ఉంటే నువ్వు ఎక్కడే ఉండవు తప్ప పరలోకానికి ఎక్కడానికి యోగ్యురాలు కావు. గుర్తుపెట్టుకోవాలి. నేను తప్పకుండా ప్రతి దేవుని బిడ్డకు ఉన్న పవిత్రమైనటువంటి ఇంట్రెస్ట్ అంటే నేను తప్పకుండా పరలోకం వెళ్ళాలి. అది నీ ఆలోచన కాకపోతే నీ రక్షణే భయంతోనూ వణుకుతూ కొనసాగించుకునే విశ్వాసం నీకు ఉండదు. నేను తప్పకుండా దేవుని రాజ్యానికి వెళ్ళాలి, దేవుని రాజ్యంలో తగినట్టుగానే ఉండాలి, నేను దేవుని తగినట్టుగా ఉండాలి, దేవుని యొక్క వాక్యాన్ని తగినట్టుగా ఉండాలి, దేవుని ఆత్మకు తగినట్టుగా అన్న దైవికమైనటువంటి స్థితిని దగ్గర ఉండగలిగితేనే నీ రక్షణ దేవుని రాజ్యం అంత పటిష్టంగా, ప్రాకారంగా, అంత బలంగా ఉంటుంది. నీకు ఆ ఇంటెన్షన్ సరిగా లేనప్పుడు ఏదో వస్తున్నాం, ఏదో వెళ్ళిపోతున్నాం, ఏదో జీవించేస్తున్నాం, ఏదో హల్లుయా అంటే హల్లుయా, నలుగురు హల్లు అంటే హల్లుయా. అది కాదు దేవుని సంకల్పం. క్రైస్తవుడు నీ జీవితంలో పరలోకానికి రక్షణకి సంబంధం ఉంది. మనకు ఒక బలమైన పట్టణం కలదు, దాని ప్రాకార బురుజులతోనూ బైబిల్ రక్షణతో దాన్ని పోల్చాడు. అంటే ఎంత బలంగా ఉంటే ఇక్కడ నుంచి దేవుని దగ్గరికి ఎత్తబడతాం. దేవునికి స్తోత్రం. క్రైస్తవుడు ఎంత బలంగా ఉండాలి, ఎంత ఆత్మీయంగా బలం ఉండాలి, ఎంత వాక్యంలో బలం ఉండాలి, ఎంత విశ్వాస బలం ఉండాలి, ఎంత ప్రేమలో బలం ఉండాలి, ఎంత పరిశుద్ధిలో బలం ఉండాలి, ఎంత దైవికంగా ఎత్తుగా ఉండాలి. మీ తలంపులు నా తలంపులు అంత కావు అని దేవుడు అంటున్నాడు. ఆయన తలంపులు ఎత్తైనవి, మన తలంపులు చాలా దిగువగా ఉంటున్నాయి. క్రైస్తవుడు కనుక దేవుని వాక్యానుసారంగా నేను మీరు కూడా నేర్చుకున్నాను. ప్రాకారం అనేది చాలా డిఫెన్స్. అది డిఫెన్స్. దైవ ప్రజలు బలంగా ఉంటేనే మన వల్ల పట్టణానికి క్షేమం, మన వల్ల దేశానికి క్షేమం, మన వల్ల సంఘానికి క్షేమం, మన వల్ల సమాజానికి క్షేమం. ఎందుకంటే దేవుడు సృష్టి యావత్తు గురించి, అందరి గురించి, విశాఖపట్నంలో 50 లక్షలు 50 లక్షలు జనం ఉండొచ్చు, 50 లక్షల పైన ఉండొచ్చు, అయినా ఉండొచ్చు. అయినా ఈ ప్రజల గురించి, అందరి గురించి ఎవరు ప్రార్థన చేస్తారు? ఏ ఒక్కరు ప్రార్థన చేయరు. యేసు ప్రభువునందు రక్షణ కలిగి నిజంగా మారు మనసు పొంది బాప్తిస్మం పొందిన దైవ బిడ్డ మాత్రమే ప్రతిరోజు మనకు ఉన్న పట్టణం గురించి ప్రార్థన చేయమని బైబిల్ గ్రంథంలో ఉంది. మీరు ఏ పట్టణం ఉన్నా ఆ పట్టణం గురించి ప్రార్థన చేయాలి, ఆ దేశం గురించి ప్రార్థన చేయాలి. అది బాధ్యత. అది మిగతా వాళ్ళు ఎవరు ప్రార్థన చేయాలి. కనుక దేవుని పాదాల దగ్గర
మీరు కూడా నేర్చుకుందాం. అంటే రక్షణ ఎంత మన వలన వారు ఉన్నారు కనుక మనం ఆరోగ్యం ఉన్నాం. వారు ఉన్నారు కనుక మనం క్షేమంగా ఉన్నాం. వారు ఉన్నారు కనుక మన పట్టణానికి హాని కలగలేదు. వాళ్ళే దివారాత్రాలు కాపలా కాస్తారు. చూసారా? అంటే దైవ ప్రజల తాలూకా సాక్ష్యం ఎలా ఉందని, దావీదు ప్రజలు అలా ఉన్నారని వాళ్ళే సాక్ష్యం ఇస్తున్నారు. ఆ యొక్క నాబాలు తాలూకు వాళ్ళు. కనుక ఈ రోజు దేవుని పాదాల దగ్గర నేను మామూలు నీ వలన నీ చుట్టుపక్కల ఉన్న వారందరూ కూడా ఆశీర్వాదం రావాలి. నీ వలన నీ వీధికి ఆశీర్వాదం రావాలి. నీ వలన నీ ప్రాంతానికి దీవెన రావాలి. నీ వల్ల నీ పట్టణానికి దీవెన కలగాలి. అలాంటి వ్యక్తిగా మనం ఉండాలి. అంతేగాని సాధారణంగా ఏదో వచ్చి వెళ్ళిపోతున్నాం, నమ్మకార్థంగా ఏదో వచ్చి వెళ్ళిపోతున్నాం, శారీరకంగా వచ్చి వెళ్ళిపోతున్నాం అనుకుంటే మన వల్ల ఎవరికీ ప్రయోజనం ఉండదు అండి. ఎందుకు ప్రయోజనం లేని చెట్టును మనం దేని గుంచుకుంటాం? పీకి పడేస్తాం, అది పారవేస్తాం, దాన్ని ఉంచుకో, దేనికి ప్రయోజనం లేదు దానివల్ల. ఒక మొక్క ఒక ఆకులున్నాయా పోను గుబురుగా ఉంటే పోను నీడ ఉంటుంది నాకు లేదు, ఉత్తి మొండ ఉంది, అది కూడా సరిగ్గా లేదు, దాన్ని ఏముంచుకుంటాం? క్రైస్తవులు. అందుచేత దేవుని వాక్యం చెప్తుంది, నువ్వు మామూలు వ్యక్తి, నేను మామూలు వ్యక్తి కాదు. మన వల్ల ఎంతో మందికి ఆశీర్వాదం రావాలి, క్షేమం రావాలి, భద్రత రావాలి. దేవుని స్తోత్రం. మూడో విషయాన్ని లేకుండా చూద్దాం. దేవునికి స్తోత్రాలు కలుగుగాక. క్రైస్తవులు. ఒకసారి యెజ్రా గ్రంథం తీద్దాం. యెజ్రాలో మాట రాయబడాలి. యెజ్రా గ్రంథాన్ని తీసి యెజ్రాలో మాట రాయబడింది చూద్దాం ఒకసారి. తొమ్మిదవ అధ్యాయం 9వ వచనం చూడండి. 3:9 యెజ్రా గ్రంథం 9వ అధ్యాయం 9వ వచనం. యోషువాయు అతని కుమారులను అతని సహోదరులను యెజ్రా అని చెప్పి యెజ్రా భాష యెజ్రా గ్రంథము 9వ అధ్యాయం 9వ వచనం. 9. నిజముగా మేము దాసులమైతిమి, అయితే మా దేవుడువైన నీవు మా దాస్యములో మమ్మల్ని విడువక పారసీక దేశపు రాజుల ఎదుట మాకు దయ కనపరిచి మేము తెప్పరిల్లినట్లుగా మా దేవుని మందిరం నిలిపి దాని పాడిన స్థలం తిరిగి బాగు చేయుటకును యూదా దేశమందును యెరూషలేము పట్టణమందును మాకు ఒక ఆశ్రయము నిచ్చుటకు నీవు కృప చూపించింది. క్రైస్తవులు. కింద ఆశ్రయం అంటే ఏమని చూడండి, గోడ. గోడ. బైబిల్ చెప్తుంది, నీవు మాకు ఒక ఆశ్రయమునిచ్చావు. దేవునికి స్తోత్రం కలుగుగాక. బైబిల్ ఏమని చెప్తుంది, దైవజనుడు దైవ ప్రజలు ఒక ఆశ్రయం ఉండాలి. యెహోషువ గ్రంథంలో ఆశ్రయపురాలు 7 పురాలు ఉంటాయి, బలమైనవి. ఆ ఆశ్రయానికి వస్తే మరి ఇంక వాళ్ళు ఎలాంటి తప్పు చేసినా క్షమించబడాలి అక్కడ, అంతే, వాళ్ళకి హాని చేరకూడదు. అలాగే దేవుని దైవవాక్య ప్రకారం మనం ఒక ఆశ్రయం, మనం తోటి వారికి ఆశ్రయకరంగా పరిశ్రమ దగ్గర ఉండాలి. అంటే ఎంత క్రీస్తును కలిగి ఉంటే గాని ఆ దైవత్వం మనకి ఏర్పడుతుంది. ప్రభువే యెహోవాయే ఆశ్రయదుర్గం, నిత్యాశ్రయదుర్గం ఆయనే, యేసు ప్రభువు ఆశ్రయం. అలాగే మనం కూడా దైవ సంఘము, దైవ ప్రజలు ఒక ఆశ్రయం. నువ్వు మాకు గోడనిచ్చావు, ఎంత మంచి, ఎంత ఉండే. నిజముగా మేము దేవు దాసులమైతిమి, అయితే మా దేవుడిని నీవు మా దాస్యములో మమ్మల్ని విడవక పారసీకపు రాజుల ఎదుట దేశపు రాజుల ఎదుట మాకు దయ కనపరిచి మేము తెప్పరిల్లినట్లుగా మా దేవుని మందిరము నిలిపి దాని పాడిన స్థలం తిరిగి బాగు చేటుకును యూదా దేశమందును యెరూషలేము పట్టణమందును మాకు ఒక ఆశ్రయమును నీవు ఇచ్చుటకును నువ్వు కృప చూపించితివి. దేవునికి స్తోత్రం. ఆ ఆశ్రయమే దేవుడు గోడ అంటాడు. దైవిక భాషలో గోడ అని రాశారు. నువ్వు ఒక ఆశ్రయం, ఆ రాజు ఒక ఆశ్రయం. ఆనాడు పారసీక దేశ రాజు వాడు ఒక ఆశ్రయంగా ఉన్నాడు. మందిరం నిలిపి, మందిరం మళ్ళీ బాగు చేయించి, మందిరం చేయించి మళ్ళీ మందిరం దైవ దృష్టియోగ్యంగా వైభోగపేతంగా ఆరాధన మహిమ కొరకు దేవుని వాడబడే కృపనిచ్చాడు దేవుడు. అంటే ఒక గోడ. దేవునికి స్తోత్రం కానీ కాక. క్రైస్తవులు. అలాగే ప్రాకారం అనగానే క్రైస్తవులు ప్రపంచానికి దైవ ప్రాకారం లాంటి వాడు. మన చుట్టూ ఉన్న ప్రజలకు మనం ప్రాకారం అంటే వాడు. అంత శక్తివంతమైన స్థాయి మన దగ్గర ఉండాలి.
దేవునికి స్తోత్రం. దేవుని స్తోత్రం. మొన్న మనకు తెలిసినట్టు మాకు తెలిసినట్టు మా దీంట్లోనే ఉన్న ఒక ఆయన అన్నాడు, పాస్టర్ గారు క్రిస్టమస్ అనేది ఈసారి మన అపార్ట్మెంట్ వచ్చేయండి, మనకున్న కొన్ని సమస్యలు పోతాయి. ప్రైజ్ ద నేమ్ ఆఫ్ జీసస్. ఎంత నాకు చాలా ఆనందం కలిగించింది. ఈసారి క్రిస్టమస్ పాస్టర్ గారు మన దీంట్లో ఏదో రోజు మీరు ఆ నెలలో ఏదో రోజు మన అపార్ట్మెంట్ లో పెట్టండి, నేను హెల్ప్ చేస్తాను, అందరూ హెల్ప్ చేసినట్టు నేను చేస్తాను. దయచేసి మనకు కొన్ని సమస్యలు అక్కడ ఉన్నవి, అనేకతలో అన్ని కూడా మీరు చేసే ప్రార్థన వల్ల పోతాయి అంటున్నాడు. పక్కా అండి. దేవుని బిడ్డ, చుట్టూ మనందరం నేర్చుకుందాం ఒక దైవిక ప్రకారం. క్రైస్తవుడు నీ కుటుంబానికి ఒక దైవిక ప్రకారంగా ఉంటారు. నీ కుటుంబం, మా డాడీ, మా మా తలక మా డాడీ అనగానే పిల్లలకి, నా భర్త, నా భార్యకి, కుటుంబానికి ఒక ప్రకారంగా, నా భార్య, నా పిల్లలు కుటుంబం ప్రకారంగా, సంఘములకు ప్రతి బ్రదర్ ఒక ప్రకారంగా, ఒక సిస్టర్ ఒక మంచి దైవ ప్రకారంగా, దేవుడే మన ప్రకారం, కానీ మనం ఆ దైవిక ప్రకారాలుగా దేవుని వాక్యానుసారం ప్రవర్తించాలి. ఒక బలమైనటువంటి స్థితి రావాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మనకేం పర్వాలేదు, బోల్ డబ్బు అనగలేదు. మనకు పర్వాలేదు, మంచి ప్రార్థన బుద్ధం ఉంది. మనకు పర్వాలేదు, మంచి అభిషిక్తులు మన దగ్గర ఉన్నారు. మనకు పర్వాలేదు, మంచి ప్రార్థించే దైవభక్తులు మనకు ఉన్నారు. అది గ్యారంటీ. డబ్బు ప్రాణాన్ని రక్షించలేదు, డబ్బు దేవుని రాజ్యాన్ని చేర్చలేదు. కానీ మనకు దైవపరం చేసే ప్రార్థన, వారు చెప్పే వాక్యం, విశ్వాసం, ఇవన్నీ కూడా మన జీవితానికి ఒక ప్రాకారంగా, అలాంటి వ్యక్తులుగా మనం దేవునికి స్తోత్రం. అందుకే లేఖనాలు ఎంత అద్భుతంగా ఉన్నాయంటే అంత అద్భుతంగా ఉంటాయి. అంటే రక్షణను ప్రాకారంగా సంబోధిస్తూ దాన్ని వర్ణిస్తున్నాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఆఖరిగా మాట చెప్పిన ముగిస్తాను, తర్వాత దీన్ని కంటిన్యూ చేద్దాం. ఇది చాలా పెద్ద అనే పరిస్థితి. కీర్తన గ్రంథం 18వ అధ్యాయం 29. కీర్తనల గ్రంథం 18వ అధ్యాయం 18వ కీర్తన 29. ఇది చదవండి, నీ నేను సహాయం ముగిస్తాను. వలన ఆ, నీ సహాయం వలన నేను సైన్యమును ఆ, జయించును, నా ఆ, దేవుని సహాయం వలన ప్రాకారమును దాటుదును. praise God. ప్రాకారం దాటదు. ప్రాకారం అంటే చాలా భయంకర కష్టాలు, సమస్యలు, ఇబ్బందులు, గ్రేట్ డిఫికల్టీ, చాలా బాధల నుంచి, సమస్యల నుంచి, శోధల నుంచి నీ సహాయం వల్ల, మా దేవుని సేవలు మేము వాటిని దాటిపోయాం. ఆ ప్రాకారాన్ని దాటిపోయాం. ఆ కష్టాలనే ప్రాకారాన్ని దాటిపోయాం. ఆ సమస్యలనే ప్రాకారాన్ని దాటిపోయాం. ఆ ఆర్థిక ఇబ్బందులనే ప్రాకారం దాటిపోయాం. దేవునికి స్తోత్రం. ప్రాకారం బైబిల్ గ్రంథంలో ఎంత గొప్పది. నీ సహాయం వల్ల కొన్ని కష్టాలు ప్రాకారం వల్ల చాలా బలంగా ఉంటాయి. కొన్ని సమస్యలు, కొన్ని బాధలు మనని బాధిస్తూ ఉంటాయి. అలాంటి ప్రకారాలు కూడా దాటిపోయిన శక్తిని దేవుడు నీ సహాయం వల్ల, దేవుని సహాయం వల్ల మేము ఆ ప్రాకారాన్ని దాటిపోయాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. కనుక బైబిల్ గ్రంథం దేవుని వాక్యం చెప్తుంది, గుర్తుపెట్టుకోండి. ఎర్ర సముద్రాన్ని చీల్పించింది దేవుడే. క్రైస్తవుడు ఎర్ర సముద్రాన్ని చీల్చింది దేవుడే. 2 పాయలుగా గోడలంత ఎత్తుగా కట్టి ప్రాకారాల మాదిరిగా నిలబెట్టింది ఆయనే. కానీ అది చీలమని ఆజ్ఞాపించింది మాట మోసెస్. దేవుని స్తోత్రం. గుర్తుపెట్టుకోండి. మోషే, నువ్వెందుకు అందరిలో ఆలోచిస్తావు? నీ చేతిలో ఉన్న కర్రను పైకి చాపు, సముద్రం మీద చేయి చాపు, కర్రను పైకెత్తు, సముద్రం మీద కర్రను చాపు అన్నాడు. దేవునికి స్తోత్రం. 2 పాయలే ప్రాకారాల గోడలు నిలబడింది. ఆ మొత్తం సముద్రం 2 ప్రాకారాలు గోడలు నిలబడింది. దేవుని వాక్యం చెప్తుంది, గుర్తుపెట్టుకోండి. చీల్చింది దేవుడే, చీల్చమని ఆజ్ఞాపించింది వాడుకు భక్తుడు మోసెస్. హల్లెలూయా. అంటే దేవుడు అతని మాటకి ఎంత విలువిచ్చాడో ఆలోచించదా. నీ మాట అసలు నువ్వు ఆజ్ఞాపించు, నువ్వు చేయి పైకి చెప్పు, చీలిపోతుంది. అంటే దేవుని బిడ్డలకి, దైవ సేవకులకి ఎంత పవర్ ఉంటే గాని మనం ప్రాకారాలుగా నిలబడగలం.
మామూలుగా వద్దు. ప్రతి సమస్యల నుంచి, కొన్ని కష్టాలు, కొన్ని ఇబ్బందులు, కొన్ని శోధనలు చాలా భయంకరంగా ఉంటాయి. అయి బలంగా ఉంటాయి ప్రాకారం మాదిరిగా. వాటిని దాటుకుంటూ వెళ్ళాలి. వెళ్ళాలి. తండ్రి నీ పాదాల దగ్గర ఒక్కొక్క దాన్ని ఎలా వర్ణించాడో, రక్షణని ఎలా వర్ణించాడో, ఆ రక్షణను కాపాడుకునే స్థితి ఎంత గొప్పదో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. దైవ సేవకుడు మోషే కర్రను పైకెత్తగానే సముద్రం చేరలేదు. మోషే డైరెక్ట్ గా దేవుడు చెప్పచ్చు, చెప్పలేదు. ఎందుకు? మధ్యవర్తి ఉన్నాడు అక్కడ. మధ్యవర్తిని వాడుకుంటున్నాడు దేవుడు. మధ్యవర్తిని అపాయింట్ చేశాడు దేవుడు. ఆయన డైరెక్ట్ గా చేయగలడు. సముద్రం రెండుగా చీలిపో అంటే చీలిపోతుంది సముద్రం. ఆయన సృష్టించిన సముద్రం ఆయన మాట వింటుంది. కానీ మధ్యవర్తి ఉన్నాడు. ఆయన ఎన్నుకున్నాడు. ఆయన్ని గౌరవించాలి. తప్పకుండా ఇలాంటి విషయాలు ఆయన ఏంటో తెలియాలి ప్రజలకి. మోజెస్ నీ కర్రను చాచి పైకెత్తాం. అంతే. ఇమ్మీడియట్ గా అది చీలిపోయింది. బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి ఎర్ర సముద్రం. గుర్తుపెట్టుకోండి. ఈ రోజు సంఘము దేవుడు ఆ వ్యక్తి పట్ల ఎంత నమ్మకం ఉంచాడు, ఆ వ్యక్తిని ఎంత గౌరవించాడు అంటే దేవుని గౌరవాన్ని, దేవుని నమ్మకత్వాన్ని, దేవుని ప్రేమను, దేవుని కృపను, ఆయన దైవికమైన స్థితిని పొందుకునే దైవిక ప్రాకారంగా మనం నిలబడాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మీరు బైబిల్ గ్రంథాన్ని పరిశీలించారా? మీకు మాట నేను చెప్పనా? ఆఖరిగా ఒక మాట చెప్తాను. ఆమోస్ గ్రంథం 7వ అధ్యాయం 7వ వచనం తీయండి. ఆమోస్ గ్రంథం 7వ అధ్యాయం 7వ వచనం తీయండి. చదవండి. మరియు మరియు ఉమ్, యెహోవా తను మట్టపు గుండు చేత పట్టుకొని గుండు ఉమ్, పెట్టి చక్కగా కట్టబడిన ఒక గోడ మీద నిలువబడి ఇట్లు ఆ, దర్శనరీతిగా నాకు కనపరిచెను. nice, nice. యెహోవా చాలు. ఒక గోడ మీద నించున్నట్టు ఆయన. దేవునికి స్తోత్రం. ఒక గోడ మీద నించున్నట్టు ఆయన. బైబిల్ గ్రంథంలో ఉంది, భూమికి ఆకాశాన్ని మధ్యలో నించున్నాను చెప్పలే. ఏదో రాయి నుంచి మీద నించున్నాను చెప్పలే. ఒక పర్వతం మీద నించున్నాను చెప్పలే. గోడ మీద చక్కగా కట్టబడిన గోడ. హూ ఇస్ దట్ వాల్? ఆ ప్రాకారమే, ఆ వాలే సర్వశక్తి దేవుని సంఘం. దేవుని స్తోత్రం. తన సంఘానికి ఆయన ఇచ్చిన ధన్యత, ఆయన సంఘాన్ని ఆయన ఆధారం చేసుకుంటాడు. ఆయన నిలబడాలంటే ఎక్కడ నిలబడగలడు? ఆకాశం మీద ఒక కాలుని, భూమి మీద కాలు వేయగలడు. ఎందుకంటే అంత శక్తివంతుడు దేవుడు. కానీ సంఘమును ఓ ప్రాకారం, ఓ గోడ మీద చక్కగా కట్టబడిన గోడ. ఆ చక్కగా కట్టబడి ఉంటే సంఘం, దేవుని సార్వత్రిక సంఘం. ఆ గోడను ఆధారం చేసుకుని ఆయన నిలబడి అక్కడి నుంచి మట్టము సంఘానికి అక్కడే గోడ మీద వేస్తున్నాడు. ఆ గోడ ఎలా కట్టబడి వేస్తారు? మట్టముండి దేనికి వేస్తారు? లెవెల్స్ చూస్తారు. మూలలు, లెవెల్స్, గోడ ఏక విధంగా ఎంత తిన్నగా ఉంది ఎంత చూస్తారు. వేస్తారు. మీకు అర్థమైందా? కనుక బైబిల్ గ్రంథం చెప్తుంది, దేవుడు ఆయన ఎవరిని ఆధారం చేసుకోక్కర్లేదు. ఆయనే శక్తివంతుడు. కానీ ఆయన నిన్ను ఆధారంగా నిలబెట్టాలని, నిన్ను ప్రతిదానికి ఉపయోగించుకోవాలని, నిన్ను ఆశ్రయించాలని, నిన్ను ఒక మంచి స్థానంలో ఉండాలని దేవుడు మనందరి పట్ల కోరుతాడు. దేవుని స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా. కనుక తండ్రి, నేను అటువంటి నీవు నా మీద నించోనంటే, నీవు నా మీద ఆశ్రయించాలి, నీవు నించోవాలి. అంత దైవిక స్థితి మన దగ్గర. దేవునికి స్తోత్రం. ఆలోచిద్దాం. ప్రభా, ఎక్కడో నిలబడలేదు తండ్రి, ఒక గోడ మీద. ఆ గోడ చక్కగా కట్టబడిన గోడ. ఆ చక్కగా కట్టబడిన గోడే దైవ సంఘం. దేవా, నేను అటువంటి దైవికుని వ్యక్తిగా, నీవు నన్ను వాడుకునేదానిగా అన్నట్టు ఉండాలి ప్రభా. అందుకే అంత బలమైన ప్రకారంగా నేను ఉండాలి. అంత బలమైన స్థాయిలో నేను ఉండాలి. దేవునికి మహిమ కలుగుగాక. కనుక ప్రభా, నేను ఏదో తుమ్మితే ఊడిపోయిన ముక్కు వలె శారీరక సంబంధంగా, లోక సంబంధంగా, ప్రకృతి సంబంధంగా ఉండటానికి లేదు. అందుకని మీకు ఎప్పుడు నేను చెప్తాను, పనికి మా నాలుకలు, పనికి మా కోపాలు, గర్వాలు అన్ని పక్కన పెట్టండి. ఒక బలమైన ప్రకారంగా, ఒక బలమైన పట్టణంగా, ఒక దైవ సంబంధమైనటువంటి గోడగా, ఒక ఆశ్రయంగా
ప్రభుకి మహిమకరమైన పాత్రగా మనందరం ఉండి తీరాలి. అలాంటి జీవితాన్ని గురించి మనం ప్రార్థించాలి. ప్రభాని కృప నాకు అనుగ్రహించండి తండ్రి. ఇంకా నాలో పనికిరాని తెగులు, ఛేదన వేలు, పురుసు పిండి, వాక్యాన్విత నీకు ఆయస్కర మార్గము ఉంటే తీసివేసి నీవు నన్ను వాడుకునే ఒక బలమైన ప్రకారంగానే ఉండాలి. అట్లాంటి దీవెన, ఆ రక్షణ అంత బలంగా ఉండాలి నా జీవితంలో. అయిన దానికి కాని దానికి వాక్యాన్ని విరుద్ధమైన పరిస్థితి, ఆలోచన విధానం, మాట్లాడే విధానం, జీవితం ఇవన్నీ పూర్తిగా మార్చబడాలి. మార్చబడాలి. దైవ దృష్టి యోగ్యంగా మార్చబడి తీరాలి మనం. ఏదో ఉంటానికి కాదు. తగ్గించుకుందామండి. దీన్ని ఓదాం వాక్యానుసారంగా. మనం బలంగా ఉంటాం. దేవుని ఆయన బలిష్టమైన చేతి కింద మీరు దీనుడయ్యండి. దీని మనసు అప్పుడు బలవంతులు అవుతాం. అప్పుడు బలవంతులు నేర్చుకుందాం. తండ్రి పాదం రక్షణ ఇది అయిపోలేదు. కంటిన్యూ చేస్తాను. నెక్స్ట్ టైం కొంచెం ప్రభు చిత్తం అయితే నెక్స్ట్ డే మరోసారి మరో రోజు దీన్ని నేర్పిస్తాను. లేఖలో ధ్యానిద్దాం. కనుక రక్షణ అన్నది దేవుడే అగ్ని ప్రకారంగా ఉన్నాడు. మనకు ఒక బలమైన పట్టణం కలదు. దాని ప్రకారం దాని బూర్దులు రక్షణతో పోల్చబడ్డాను బైబిల్. కనుక నిన్న నేర్చుకున్న మనం అది స్వాస్థ్యం కింద. రక్షణ నిన్ను స్వాస్థ్యం అని నేర్చుకున్నాం. ఈ రోజు ప్రకారం రక్షణ ప్రకారం ప్రయత్నాలు. కనుక దాని డిఫరెన్స్ ఎంత, మనమే ఒక దైవిక ప్రకారంగా ఉండి తీరాలి. దేవుని వాక్యానుసారంగా దసరా గంధలో కానీ దీని కానీ, అలాగే శారీరక సంబంధమైన ప్రకారం, లోక సంబంధ ప్రకారాలు దాటాలంటే, ఈ కష్టాలు దాటాలంటే మనమే బలం. దేవుని స్తోత్రం. వాళ్ళంతా బలమైన వారిగా ఉన్నారు కనుకనే అవన్నీ దాటేశారు. నీ సహాయం వల్ల, దేవుని సహాయం వల్ల మేము వాటిని దాటేశాం. దేవునికి స్తోత్రం. అలాగున మన జీవితము దేవుడే మనం ఉపయోగించుకొని ఆ సంఘానికి కరెక్ట్ గా ఆ మట్టగుండు వేస్తే ఆ గోడ ఎలా ఉండాలట, ఖచ్చితంగా ఆయన చూసిన లెవెల్. నోవహు వాడ దేవుడు చూసినప్పుడు ఎంత పర్ఫెక్ట్ కనిపించిందో. ఆ కితాబ్ ఆయన 7వ అధ్యాయంలో పొందుకున్నాడు. నీవే ఈ తరం వారందరిలో నాకు నీతిమంతులు కనిపిస్తున్నావు. నీవును నీ ఇంటి వారిని కూడా గొడవ ప్రవేశింపచేయమని చెప్పాడు నోవహుకి. అలాగనే మన జీవితం దైవిక ప్రకారంగా ఆయన మనల్ని వాడుకోవడానికి వీలు కలిగిన ప్రకారంగా మీరు ఉండాలి. అలాంటి ప్రకారంగా దేవాన్ని చేయి ప్రభా. నాలోని చిన్న చిన్నవి పనికిరానివి అన్ని తీసివేసి సులువుగా చిక్కుమైన పాప భారాన్ని విడిచిపెట్టి, అయ్యా నేను బలమైన ప్రకారంగా బ్రతకడానికి, నా రక్షణను ఒక బలమైన ప్రకారంగా చేసుకోవడానికి నీ కృప నాకు అనుగ్రహించండి. సమస్యలు వస్తాయి పోతాయి, శోధనలు వస్తాయి పోతాయి, పరిస్థితులు పోతాయి. మీరు బలమైన ప్రకారంగా ప్రభువుకి ఆయన వాడుకునే విధంగా నిలబడాలి. దేవునికి స్తోత్రం. ప్రార్థన చేద్దాం. దేవుడు తన మాటలు మన వెనుకలో దీవించాడు. ఆమేన్. మిగతాది ప్రవచనం అయితే మళ్ళీ రేపు ధ్యానిద్దాం. కంటిన్యూషన్ అయితే మీకు అర్థం అవుతుంది.